ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు పునరుద్ధాన వాక్యం. నేను చేయి క్రియలు నాయందు విశ్వాసముంచు వాడును చేయను. యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనం. ప్రభునందు ప్రియులారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నేను చేయి క్రియలు నాయందు విశ్వాసముంచు వాడు కూడా చేయను అని. ఎవరైతే దేవుని యందు విశ్వాసమును ఉంచుతారో అదిగో వారు దేవుడు చేసే క్రియలను చేయగలరు. దేవుడు ఈ భూమి యందు తన చిత్తమును జరిగించినప్పుడు ఏ క్రియలు అయితే చేశాడో ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడు కూడా అలాగున క్రియలు చేయను. దేవుడు మన ఎడల ఉన్న ప్రేమను బట్టి ఇట్టి అధికారమును మనకు అనుగ్రహించున్నాడు. అయితే ప్రియ జనాంగమా, ఆయన యందు విశ్వాసం నీకుందా? విశ్వాసంతో నీ ప్రయాణం దేవుని యందు సాగుతున్నదా? దేవునికి తప్ప మరి ఆయన ఇటువంటి అధికారం భూలోకంలో ఎవరికీ లేదు. అయితే ఆయన యందు విశ్వాసం ఉంచిన మనకు అట్టి అధికారం ఇచ్చి దేవుడు ఎంతో గొప్పవాడు. దేవుని యందు విశ్వాసం ఉంచి నువ్వు చేసే ప్రతి ప్రార్థన అది కార్యరూపకంగా నీకు కనబడుతుంది. ఆవగింజంత విశ్వాసం ఉన్నా సరే కొండను ఇక్కడ నుండి ఎక్కడికి పొమ్మనొచ్చో అది పోవును అని బైబిల్ లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. కనుక ప్రియులారా, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారముగా, ఆయన బిడ్డలముగా, ఆయన క్రియలు చేసే వారముగా మనం ఉంటూ దేవుడు మనకు అనుగ్రహించిన కృపను మనం పొందుకున్న వారముగా ఉందాం. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా మా యేసయ్య, నీ బంగారు పాదములకు వందనాలు. ఈరోజు మీరు మాతో మాట్లాడిన ఆ మాటను బట్టి నీకు వందనాలు. నా యందు విశ్వాసం ఉంచువాడు నేను చేయి క్రియలు చేస్తాడు అని బైబిల్ లేఖనం ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. ఈ మాటలు ఎంతమంది బిడ్డలైతే వింటున్నారో ప్రతి ఒక్కరి జీవితాలలో ఈ వాక్యం నెరవేర్చబడలాగిన కృప చూపి సహాయము చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.